మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అలాగే కర్కాటక రాశి వాళ్లకు 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క కారకత్వాలను ప్రత్యేకంగా మనం కొన్ని చెప్పుకుందాం. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి స్థిరత్వం తక్కువ, చాలా తక్కువ. చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి ప్రతి రాశి మారిపోతాడు. 360 డిగ్రీలు 30 రోజులు మారిపోతాడు చంద్రుడు. ఇంత వేగంగా ప్రయాణించే గ్రహము ఏ గ్రహం లేదు. నవగ్రహాల్లోకి అత్యంత వేగంగా ప్రయాణించే గ్రహము చంద్రుడే. ఆయన 15 కళలు శుక్లపక్షంలో, 15 కళలు కృష్ణపక్షంలో మారుస్తాడు. కాబట్టి ఈ చంద్రుడు ఈ రాశిలోనే గురువు ఉచ్చస్థితి పొందుతాడు. ఈ రాశిలో శక్తివంతమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం చాలా చాలా శక్తివంతమైంది. ఈ నక్షత్రంలోనే గురువు కూడా ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి ఇక్కడికి మాతృస్థానము అంటారు దీన్ని. మాతృస్థానము అంటే కాళ్ళపురుడు 4వ ఇల్లు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అతి ముఖ్యమైన జాగ్రత్త. ఈ రాశి వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన జాగ్రత్త, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి భార్య వీళ్ళకి వస్తుంది. డామినేటెడ్గా వస్తుంది ఈ రాశి వాళ్ళకు. ఈ రాశి వాళ్ళు అత్తగారిల్లు అంటే శుక్రుడు అంటే అత్తగారు, శుక్రుడు అంటే భార్య కలిసి రావు అని జ్యోతిశాస్త్రం చెప్తా ఉంది. ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళు వివాహం చేసుకునేటప్పుడు సూర్యోదయానికి ముందే చేసుకోవాలి ముహూర్తము. సూర్యోదయం తర్వాత ముహూర్తం పెట్టుకోరాదు. అదేవిధంగా వీళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు, ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఇది జీవితానికి సంబంధించిన విషయము. వివాహమైనటువంటి మొదటి రాత్రి భార్య చేత పాల గ్లాస్ తీసుకోకూడదు. చంద్రుడు అంటే పాలు. చంద్రుడు డామినేషన్గా భార్య వస్తుంది. అంటే ఇక్కడ బాధకాధిపతి 11వ స్థానం శుక్రుడే బాధకాధిపతి. ఇప్పుడు భార్య వస్తుంది, పాల గ్లాసే ఎత్తుకుని వస్తుంది. బాధకాధిపతి చేత మొట్టమొదటిసారిగా పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. అంటే 3వ స్థానములో శుక్రుడు నీచబడతాడు. 11వ స్థానాధిపతి శుక్రుడు 3వ స్థానంలో నీచబడతాడు. 3వ స్థానం అంటే తోడ్పాటు అనేటువంటి స్థానంలోనే శుక్రుడు నీచబడతాడు. కాబట్టి వీళ్ళు తోడ్పడలేరు భర్తకు. అంటే డామినేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఇది ఒక జ్యోతిషాస్త్ర మర్మము, రహస్యము. కాబట్టి సూర్యోదయానికి ముందు వివాహ ముహూర్తం పెట్టుకోవాలి. పెండ్లైన మొదటి రాత్రి పాల గ్లాస్ తీసుకోవాలి. అప్పుడు వీళ్ళకు చక్కగా ఉంటుంది. వీళ్ళకు స్థిరత్వం తక్కువ. ఎవరికి? కర్కాటక రాశి వాళ్ళకి. సంతోషం వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, డౌట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. డౌట్స్ క్లారిఫై చేసుకుంది, ఏ పని చేయలేరు. శ్రీరాముడు ఈ రాశిలోనే పుట్టాడు కాబట్టి ఆయనకు భార్యతో సమస్యలు వచ్చాయి. ఇప్పుడు భార్య అనేది ఒక సమస్యగా నేను చెప్పాను కదా. శ్రీరాముడు ఈ రాశిలో పుట్టాడు కాబట్టి ఆయనకే భార్య సమస్య వచ్చింది. పిల్లలు దూరమయ్యారు, రాజ్యం దూరమైంది, అన్నదమ్ములు దూరమయ్యారు. అట్లా కానీ ఆయన ధర్మంగా చివరకు దేవుడయ్యాడు. ఎందుకంటే ఈ రాశిలో దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితి పొందాడు. అందుకే ఆయనకు గురువుకు తగినటువంటి శిష్యుడుగా కూడా పేరు వచ్చింది. కాబట్టి ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకుంటే మంచిది. చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పాను, ఇంతవరకు చాలనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు గురువు వ్యయస్థానంలో జూన్ 30వ తేదీ వరకు, ఆ తర్వాత లగ్నము అంటే జన్మస్థానంలోకి వస్తాడు. రాహువు 8వ స్థానంలో ఉన్నాడు సంవత్సరం మొత్తం. కేతువు 2వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుల వారు 9వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ చూస్తే గ్రహాల అనుకూలత అనుకున్నంతగా లేదు. గ్రహానుకూలత అంతగా లేదు. అంటే ఆకస్మిక స్థానం అనేటువంటి 8వ స్థానంలో రాహు ఉండడము, అదే రాహువుతో గడిచిన సంవత్సరం చంద్రగ్రహణం జరిగి ఉండడము, శని వక్రించి అటువైపు కుంభరాశిలోకి రావడము, ఈ రాశికి 8మంలో ఒక చంద్రగ్రహణం జరగడము అనేది ఈ రాశికి మొట్టమొదటి మైనస్గా నేను అప్పుడు వదిలాను వీడియో. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలో కేతు అంత మంచిది కాదు, రాహువు 8వ స్థానంలో మంచిది కాదు, ఆకస్మిక స్థానము. కాబట్టి జన్మలోకే గురువు వస్తున్నాడు. కాబట్టి జన్మలో గురువు ఉచ్చస్థితే, బాగా నాలెడ్జ్గా ఆలోచిస్తారు. బెనిఫిట్స్ తక్కువ అంటే ఫలితాలు నాలెడ్జ్గా ఆలోచించి ఎఫర్టే పెడతారు, బ్రెయిన్ వర్కే ఎక్కువ చేస్తారు. సంపాదన అనేది తీసుకోవాలంటే కొంతకాలం ఆగాలి అంతే. మనం ఏదైనా మైండ్ ముందు సెట్ చేసుకోవాలి కదా. ప్లానింగే జరుగుతుంది ఈ సంవత్సరం అంతా వీళ్ళకు. ఈ ప్లానింగ్ పక్కాగా చేసుకుంటారు. ఎందుకంటే జన్మలో గురువు వచ్చాడు, ఉచ్చస్థితి అంటాడు,
గురువు 12 రాసుల్లోకి ఇంతకుముందు 12 సంవత్సరాలకు ముందు గురువు వీళ్ళకి జన్మలోకి వచ్చుంటాడు. అప్పుడు మంచి ప్లానింగ్ జరుగుంటుంది మీకు. ఇప్పుడు మళ్ళీ గురువు వస్తున్నాడు, ఇప్పుడు మంచి ప్లానింగ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి ఇంకా ఫ్యూచర్ ఎలా అనేటువంటి ప్లానింగ్ డిజైన్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళకు గురు దక్షిణామూర్తి ఆరాధన లేదా ఏదైనా గురు ఆలయాలను క్షేత్రాలను దర్శించడము ఇది చాలా మంచిది. అదేవిధంగా 9వ స్థానంలో శని ఉన్నాడు. 9వ స్థానంలో శని ఉన్నాడు పితృస్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు. లగ్నంలోనే ఉంటూ రాశిలో ఉంటూ 9వ స్థానంలో శని చూస్తాడు. కాబట్టి వీరి యొక్క తండ్రికి కూడా బాగుంటుంది, వీళ్ళకన్నా వీళ్ళ తండ్రికి బాగుంటుంది, తండ్రి యొక్క తోడ్పాటు బాగుంటుంది. పితృస్థానాన్ని చూడడం మంచిది. పితృకారకుడు కూడా ఈ రాశికి కుటుంబ స్థానాధిపతి సింహరాశికి అధిపతి. కాబట్టి తండ్రి యొక్క తోడ్పాటు అద్భుతంగా ఉంటుంది, అది చెప్పచ్చు. కాబట్టి ద్వితీయ స్థానంలో కేతు అంత మంచిది కాదు. అంటే నిద్ర లేకుండా చేయడము, కేతు అంటే కొంత కంఫర్ట్ లేకుండా చేస్తాడు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, గురు ఆరాధన చాలా ఇంపార్టెంట్. హయగ్రీవ ఆరాధన కూడా చాలా మంచిది వీళ్ళకు. ఎందుకంటే 10వ స్థానం అంటే వృత్తి స్థానానికి అశ్విని నక్షత్రంతో మేషరాశి ప్రారంభమవుతుంది. కాబట్టి హయగ్రీవ ఆరాధన, అశ్విని దేవత స్తోత్రం కూడా చాలా మంచిది. మొత్తంగా తీసుకుంటే దైవబలం ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత మంచిది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ శుభ అశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అంటే వివాహం కాని వాళ్లకు వివాహ అనుకూలత ఉంది. ఎందుకంటే 7వ స్థానాన్ని గురువు చూస్తాడు, జీవిత భాగస్వామి అనేటువంటి స్థానాన్ని. 7వ గురువు చూస్తాడు, శనేశ్వరుణ్ణి. కాబట్టి ఇక్కడ రాహు 8లో ఉన్నాడు. ఆకస్మికమైన సంఘటన చేస్తాడు, వివాహం సడన్గా కుదురుతుంది. దానివల్ల నష్టమేమి, డబ్బు ఖర్చు అయిపోతుంది. అంటే ఆకస్మిక నష్టాన్ని, లాభాన్ని రెండు రాహు సూచిస్తాడు. అంటే ఇక్కడ ఆకస్మిక సంఘటన ఏమి, సడన్గా వివాహం కుదరడము రాహు వల్ల, సడన్గా డబ్బులు ఖర్చు అయిపోవడము. ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి అవసరానికి మించి క్యాలిక్యులేషన్స్ తక్కువేసి ఖర్చులు అయిపోవడం. కేతు అంటే ఆటంకాలకు కారకుడవుతాడు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఇది ప్లానింగ్ ఇయర్ అని చెప్పచ్చు. వేరే బిగ్ ప్లానింగ్ అనేది వీళ్ళకు ఈ సంవత్సరం ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకు ఒక KGF అనేటువంటి సినిమా చూశారు. ఆ సినిమా మొత్తం పార్ట్ 1 మొత్తం ప్లానింగే. అసలు వన్ ప్లాన్ సక్సెస్ అయింది, క్లైమాక్స్. కాబట్టి ఈ సినిమా మొత్తం వాడు ప్లానింగే చేసుకున్నాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ 2020 సంవత్సరము ఫ్యూచర్ ప్లానింగ్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. అద్భుతంగా జీవితాన్ని ఒడిసిపట్టుకునే విధంగా వీళ్ళు తయారు చేసుకుంటారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక మిగిలిన గ్రహాలు తాత్కాలికంగా నెల 2 నెలలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు శనేశ్వరుణ్ణి జూన్ వరకు రాహుని చూస్తాడు గురువు గ్రహము ఈ రాశి వాళ్ళకు 1000 స్థానంలో ఉంటూ. ఈ రాశి వాళ్ళు చంద్రుడు కాబట్టి, చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు కాబట్టి ఇతర దేశాలు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యవసాయదారులకు బాగుంటుంది. నీటి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఫుడ్ వ్యాపారం, ఫుడ్ అంటే మీకు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ 99% ఉన్నాయి ప్రపంచంలో. మెడిసిన్స్, ఎరువులు, బోర్వెల్స్, వ్యవసాయము, చేపలు, కొబ్బరి తోటలు, ఇంక బేకరీలు, స్వీట్ స్టాల్స్, టీ షాపు, అన్నీ ఫుడ్డే. నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా ఫుడ్డే. కాబట్టి గురువు వచ్చి ఉచ్చస్థితి పొందుతున్నాడు. కాబట్టి ఈ ఫుడ్ రిలేటెడ్ వ్యాపారస్తులకు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళకంతా బాగుంటుంది. ఈ వర్గాల వాళ్ళకు దేనికైనా కానీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ప్రతి వర్గాల వారు చేసుకుంటారు. కాబట్టి 2 గ్రహణాలు జరుగుతున్నాయి, సూర్య చంద్రగ్రహాలు. కంపల్సరీ వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిందే. కనిపిస్తుంది ఎంత లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత సంవత్సరం జరిగినటువంటి చంద్రగ్రహణం వీళ్ళకి చాలా ఎఫెక్టు. సూర్యగ్రహణమైన 2వ స్థానాధిపతి ధనస్థానాధిపతికి, రాశ్యాధిపతికి ఎప్పుడు కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు సూర్యగ్రహణం కనిపించకపోయినా పరిహారం చేసుకుంటున్న మొట్టమొదటి రాశులు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళే. వచ్చేది ఈ 2 రాశ్యాధిపతులకే. కాబట్టి అది కనిపించదనేది తప్పించుకునేది మాత్రం కుదరదు. ఎక్కడైనా సరే వాళ్ళు ప్రకృతిలో ఆ యొక్క అవస్థను పొందుతారు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కంపల్సరీ పట్టుడు విడుపుడు స్నానాలు, మధ్యలో జపాలు, తత్సంబంధమైన దానాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకోవడంతో వీళ్ళకు చాలా ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు తమ యొక్క ఇప్పుడు తొందర చూపించకూడని సమయము, ఆలోచించుకోవాల్సిన సమయము, అద్భుతంగా ప్లానింగ్ చేసుకోవాల్సిన సమయం అని మాత్రం చెప్పచ్చు. గ్రహాలు కేంద్ర కోణాలు లేవు కాబట్టి ప్రధాన గ్రహాలు మీకు చక్కటి ఫలితాలు అయితే మాత్రం ఇప్పుడు ఎంత ప్రణాళిక వేస్తారో అంత ఫ్యూచర్. పిండి కొత్త రొట్టె అన్నట్టు
మీరు ప్రణాళిక సంవత్సరముగా ఇది చెప్పడం జరుగుతుంది. ఇది అశుభమ సంవత్సరంగా మీరు భావించకండి. కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన, ఏదైనా అవధూతుల ఆరాధన, సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన. కాబట్టి నేను ప్రతి రాశి వాళ్ళకు సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధనలు ఖచ్చితంగా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క అవసరం అంత ఉంటుంది. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ద్వితీయంలో ఉన్న కేతువుని నియంత్రించేస్తారు, ధనస్థానంలో ఉన్నటువంటి కేతువుని. కాబట్టి ఈ ఫలితాలను ప్రతి ఒక్కరూ ఈ వీడియో విని ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.